నా భర్త మగ ధీరుడై మగ వీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. ఆశీర్వదించు తల్లి తులసి మ్రాత. రాజేంద్ర బాబు తనకంటే పెద్ద మీసం ఉందని సగం మీసం తీయించేశాడే. మృగవాడి రోషానికి ప్రతీకైన మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తయ్యే. తల్లి తులసి మ్రాత, నేనే గనక పరమ ప్రతివ్రతనైతే, సీత శ్రావిత్రి అనశీల జాతికి చెందిన దాన్నైతే, నా భర్తను అవమానించిన వాడి త్రల 3 మృక్కలైపోవాలి. ఏమే నీకిదే చెబుతున్నా, ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టకే. ఆ శాపాలు ఎదురు తిరిగి మనకే తగులుతున్నాయి. ఏమిటండి, ఆనాడు సీత అంటే జరిగింది, శ్రావిత్రి అంటే జరిగింది, అనసూయ అంటే జరిగింది. ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిభాతలు. ఇంతవరకు 4వ వాళ్లే లేరా? నేను చచ్చేలోగా వాళ్ళ ముగ్గురితో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను. అదే నా ధ్యేయం. अपना तना मना मारो रे बैरना मारो रे बैरना मारो रे बैरना अपना अपना तना मना मारो रे ఎవరా వాడు మన పొలాల్లో గుర్రంలో గింతుతూ వస్తున్నాడు? నీ పేరేంట్రా? శ్రీకృష్ణుడా? ఇదేమన్నా బృందావనం అనుకున్నావా? ఊపుకుంటూ వస్తున్నావు. ఊరు మంది పక్కూరైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చాం. ఎందుకు? ఆయన గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసుందని విన్నాను. ఆయన్ని పని ఏమన్నా అడుగుదామని వచ్చాను. ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. తప్పైపోయింది, క్షమించండి బాబు, తమరని తెలియక. లే లే చెప్పు, ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. ఇది కాదు, ఇంతకు ముందు చెప్పావే అది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇది ఇంకొకసారి చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇదిగో ఎందుకు వచ్చావు? పని అడుగుదామని వచ్చానండి. ఏ పని? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? చేస్తానండి. ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, ముందు చెప్పింది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నాను. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నారండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని? ఏ పనిలో చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? మళ్ళీ చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, చిచి పశువ చంపి చుట్టుగా ఆడిస్తాను. మొదలు చెప్పు. తమరు చాలా గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఏడుస్తూ చెప్తావు ఎందుకు? నవ్వుతూ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని అన్నారండి. ఎందుకు వచ్చావు? బుద్ధి తక్కువ వచ్చాను. మీ డబ్బు తెలుసుకోవా? అసలు నేను మీ జట్టు పక్షినేనయ్యా. ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా. ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గరికి ఎలా వస్తుంది?
ఈ త్యాగయ్య ఉండగా ఆ పిల్ల